జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు గద్వాల నుంచి కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఎక్స్ ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా బాస్ హనుమంత్ నాయుడు గారి ఆధ్వర్యంలో గద్వాల నుంచి తరలి రావడం, పార్టీలో ఈ కార్యక్రమంలో అన్న మన కేటీఆర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బంగ్లాని బద్దలు కొట్టడానికి వచ్చినటువంటి మా అన్నలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఈ 2 రోజులలో ఇంతమంది పార్టీ పైన, అంటే కాంగ్రెస్ పార్టీ పైన విరక్తి చెంది సంవత్సరాల కాలంలో ఎటువంటి విఫలమైంది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రావడానికి ఎంతోమంది సుముఖత చూపుతున్నారు. చాలా సంతోషం. రాబో కాలంలో ఇంతకంటే కూడా మన గద్వాల నుంచి భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో కొనసాగుతూ గతంలో సర్పంచ్గా కానీ, అదేవిధంగా 2 సార్లు జెడ్పీటీసీగా కానీ భారీ మెజార్టీతో కూడా గెలవడం చాలా సంతోషం. అదే పార్టీ అండదండలతోన మా అన్నలు అందరూ ఆదరాభిమానాలు ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి ఏ ఎలక్షన్ వచ్చినప్పటికీ కూడా గద్వాలలో ఎగిరేది గులాబీ జెండా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బంగ్లాని బద్దలగొట్టాలంటే ఈసారి ఖచ్చితంగా మనందరం ఐక్యమత్యంగా ఉండాలి, ఏకం కావాలి, పార్టీ కోసం కష్టపడాలి. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలంటే, ఏ హాస్పిటల్కి వెళ్ళినా అన్న కేటీఆర్ అన్న గారి బర్త్డే సందర్భంగా పాలు పండ్లు పంచడానికి రోగుల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా కేసీఆర్ గారు ఉన్నది వాస్తవం. ఎందుకంటే కేసీఆర్ కిట్టు లేదు, ఆసరా పెన్షన్ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా, ఎటువంటి ఆసరాలు లేవు. కళ్ళబొల్లి మాటలు చెప్పి పార్టీ అధికారం లేకొచ్చి ఈరోజు ఖచ్చితంగా మనందరం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏమంటే, గత 3 సార్లు మన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి బీఫామ్ ఇస్తే అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా 2 సార్లు మనమందరం కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేసి గెలిపిస్తే ఆయన ఈరోజు ఆయన సొంత స్వభావాల కోసం పార్టీకి కన్న తల్లి లాంటి పార్టీని వెన్నుపోటు పొడిచి ఈరోజు అవతల పార్టీకి పోయినాడు ఊకే ఉన్నాడా అంటే అది లేదు. నేను కాంగ్రెస్లో ఉన్నా అంటాడు, ఓసారి అన్ని పార్టీలలో కాంగ్రెస్లో ఉన్నా అని అన్నిట్లలో పాల్గొంటాడు. కానీ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా లేదు, అందరం కలిసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ లేకపోదామని కూడా ఈ సందర్భంగా అంటున్నాడు. అంటే ఆ పార్టీలో ఉన్నాడో ఖచ్చితంగా మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మనమందరం కూడా ఏకం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.